వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో 83,879 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ కు రిజర్వ్తో సహా 129 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విపి గౌతమ్ చెబుతున్నారు. 15 సెక్టార్లు ఏర్పాట్లు చేసి తహసీల్దార్ను సెక్టార్ అధికారులుగా నియమించినట్లు ఆయన అన్నారు. ఇక నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తొలిదశ శిక్షణ తీసుకున్న సిబ్బందికి మరోమారు శిక్షణ ఇచ్చి సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల నుండి నల్లగొండలో స్ట్రాంగ్ రూమ్ కు పంపనున్నట్లు, కౌంటింగ్ జూన్ 5న నల్లగొండలో జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు నోటాతో కలుపుకొని 53 ఉన్నట్లు, ప్రాధాన్యత క్రమంగా తమ ఓటును వేయాల్సి ఉంటుందని, ఓటు వేయాల్సిన ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాట్లు అయితే సజావుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఎన్నికల సామాగ్రిని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాకు సంబంధించినటువంటి 118 అంటే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అనుగుణంగా ఇప్పటికే అధికారులకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తూ మలిదశ ట్రైనింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని రామచంద్ర డిగ్రీ కళాశాలలోనూ పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో 118, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ఇదివరకే మొదటి విడత శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు మరోసారి మలిదశ సామాగ్రిని పంపిణీ విషయంలో కూడా మరోసారి శిక్షణ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక పోలింగ్ నిర్వహణపై ఎలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి కూడా జిల్లా అధికారులు అయితే అటు మాస్టర్ ట్రైనీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ఒక్కో పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, అదర్ కి సంబంధించినటువంటి పోలింగ్ ఆఫీసర్లు దాదాపు 2 చొప్పున విధులు అయితే నిర్వహించనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బరిలో నిలిచిన చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఓటింగ్ ముగిశాక పోలింగ్ సామాగ్రిని కూడా తీసుకుని మళ్లీ సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి అయితే అధికారులు చూస్తున్నారు. ఆ నేపథ్యంలోనే పోలింగ్ అంటే ఈ బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే నల్గొండ కౌంటింగ్ కేంద్రాన్ని కూడా తరలించడానికి అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఏర్పాట్లలో రాజకీయ పార్టీలు దాదాపు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఇప్పటికే దానికి సంబంధించిన ప్రధానంగా 3 పార్టీల మధ్యన మాత్రం ఈ పోలింగ్ అయితే సాగనుంది. ప్రధానంగా ఈ ముగ్గురు కూడా నువ్వా నేను అంటూ ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న మరోమారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా గతంలో అటు బీజేపీ నుంచి పోటీ చేశారు. మరోసారి కూడా అతను పోటీలో నిలబడ్డాడు. ఈసారి అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా అధికారులు అంటే దానికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించినటువంటి సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కలెక్టర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, దాదాపుగా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా? ఇప్పుడు ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో మన అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం అరేంజ్మెంట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి అవుతున్నాయి. సో ఇప్పుడు పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఎస్ఆర్ఎన్ బిజినెస్ కాలేజ్ లో రిపోర్ట్ అవ్వడం జరిగింది. మొత్తం మన దగ్గర 118 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 600 మంది పోలింగ్ సిబ్బంది, అది కాకుండా పోలీస్ సిబ్బంది కూడా 250 మంది దాకా, మొత్తం ఒక 1000 మంది సిబ్బంది ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు ఇట్లా బ్యాలెట్ పేపర్ లో ఎలక్షన్స్ ఉంటుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి బ్యాలెట్ పేపర్ లో ఉంటుంది. అంటే ఇది ప్రాధాన్యత రీతిలో ఉంటుంది. అంటే ఒక్కరికి టిక్ చేయడం అట్లాంటిది కాకుండా 1, 2, 3 అట్లా ప్రిఫరెన్స్, ఎన్ని ప్రిఫరెన్స్ అయినా ఇవ్వచ్చు. పట్టభద్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటేయాలని కోరుతా ఉన్నాము. పొద్దున 8 AM నుంచి 4 PM దాకా పోలింగ్ టైం ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ ఉన్న పోలింగ్ స్టేషన్ వేరే, ఈ పోలింగ్ స్టేషన్ వేరే. సో అది మీరు చూసుకోవాలి. మీకు ఓటర్ స్లిప్ కూడా అందించడం జరిగింది. లేకపోతే సిఇఓ తెలంగాణ వెబ్సైట్లో వెళ్ళినా కూడా మీ పేరు సెర్చ్ చేస్తే ఎక్కడ పోలింగ్ స్టేషన్ అని, ఎక్కడ బూత్ అనేది తెలిసిపోతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ సంబంధించి ఎంతమంది సిబ్బందిని కేటాయించారు, దానికి సంబంధించిన డీటెయిల్స్? ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్ కి 4 సిబ్బంది ఉన్నారు. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక ఏపీఓ, 2 ఓపీఓస్ ఉంటారు. అది కాకుండా పోలీస్ సిబ్బంది కూడా 2 ఉంటారు. సో ఫ్రిస్కింగ్ కూడా పకడ్బందీగా చేస్తారు. పోలీస్ సిబ్బంది కూడా ఎలాంటి ఇంక్ పెన్ కానీ, ఇంక్ కానీ, నీళ్ళు కానీ, ఏమి లిక్విడ్ ఐటమ్స్ కానీ అట్లాంటిది ఏమి కూడా అలౌడ్ లేదు. మొబైల్ ఫోన్ కూడా అలౌడ్ లేదు. సో మీరు వెళ్తే సిబ్బందియే మీకు ఒక వైలెట్ కలర్ స్కెచ్ పెన్
మైసూరు నుంచి వచ్చిన గవర్నమెంట్ ప్రెస్ నుంచి వచ్చిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్ ఇస్తారు. దాంట్లోనే మన ప్రాధాన్యత కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది చూస్తే ఎట్లా ఓట్ వేయాలి, ఎట్లా వేయకూడదని ఇట్లా ఫ్లెక్సీస్ కూడా ఇచ్చాము టీమ్స్ కి. ఇది ఫ్లెక్సీస్ అక్కడ డిస్ప్లే అయ్యి ఉంటుంది. సో ప్రాధాన్యత నంబర్ ప్రకారం ఇవ్వాలి, వైలెట్ స్కెచ్ లో ఇవ్వాలి, రోమన్ న్యూమరల్స్ లో కానీ నంబర్లు కానీ ఇవ్వచ్చు. ఇట్లా టిక్ క్రాస్ ఇస్తే ఇన్వాలిడ్ అవుతుంది. అట్లానే ఒక్క క్యాండిడేట్ కి 2 ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సంతకము, ఈ వేలు ముద్ర అట్లాంటిది పెట్టినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే లాస్ట్ టైము 25,000 ఇన్వాలిడ్ ఓట్స్ పడినాయి. మార్జిన్ ఏమో 12,000 ఉండే, కానీ ఇన్వాలిడ్ ఓట్స్ 25,000 ఉండే. సో పట్టభద్రులే, మంచి అవగాహన ఉన్న వాళ్ళే అయినా కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ఓట్ వేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగుతున్నాయని చెప్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తుతో పాటు ఇటు పోలింగ్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చామో. ఏదైతే ఎన్నికల రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ జరుగుతుందని చెప్తున్నారు. దీనికి అందరూ కూడా ఏదైతే పట్టభద్రులందరూ కూడా తమ ప్రాధాన్యత ఓటును వేయాలని చెప్పేసి అయితే ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గౌతమ్ చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.